నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఉన్నంతలో బాగానే సక్సెస్ అవుతున్నారు. మరికొంతమంది మధ్యలోనే కాడి దింపేస్తుంటారు. ఇంకొంతమంది యూట్యూబ్ ద్వారా వచ్చిన ఫేమ్తో సినిమాలో సెటిల్ అయిపోతుంటారు. ఈ క్రమంలో యూట్యూబ్ ఛానల్తో భారతదేశంలోనే అత్యధికమైన మొత్తంలో ఆర్జిస్తున్నాడు ఒక యూట్యూబర్. ఈ నేపథ్యంలో అతడు ఎవరు, ఏం చదువుకున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. చదువుకి డబ్బులు సంపాదించడానికి ఏ మాత్రం సంబంధం లేదని చెబుతుంటారు. ఇప్పటికే చాలా మంది నిరూపించారు కూడా. అయితే అకాడమిక్ చదువులు వేరు, జ్ఞానం వేరు అనే విషయాన్ని మాత్రం మరచిపోకూడదు. మన దగ్గర ఏ టాలెంట్ ఉంటే దానికే పదును పెట్టుకుంటూ పోతే డబ్బు దానంతట అదే వస్తుంది. అది నిరూపించిన వ్యక్తిలో ఒకరు ఫరీదాబాద్కి చెందిన అజయ్ నగర్ అనే యువకుడు. అవును, అజయ్ నగర్ చిన్న వయసులోనే యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేయడం మొదలు పెట్టాడు. మొదట్లో అడిక్టెడ్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన అజయ్ అనంతరం ఆ ఛానల్ పేరును క్యారీ డియోల్ గా మార్చాడు. ఆ ఛానల్లో గేమ్ ప్లే ఫుటేజ్ ని అప్లోడ్ చేయడం దగ్గర నుండి సన్నీ డియోల్ ని అనుకరించడం వరకు ఎన్నో చేశాడు. ఈ క్రమంలో యూట్యూబ్ వర్సెస్ టిక్ టాక్ ది ఎండ్ అనే వీడియోకి 6 రోజుల్లోనే సుమారు 72.2 మిలియన్ల వ్యూస్ తో రికార్డు క్రియేట్ అయిందట. అక్కడి నుండి ఫాలోవర్స్ ఒక రేంజ్ లో పెరిగిపోతున్న సమయంలో ఛానల్ పేరు క్యారీ మినాటిగా మార్చాడు. ఇంతకీ దీని అర్థం ఏమిటి అని అడిగితే మాత్రం తనకు తెలియదని, సౌండ్ బాగుందని పెట్టినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతడి ఆదాయం నెలకు సుమారు 4 కోట్లు అని పలు నివేదికలు చెబుతుండగా సరాసరిన వార్షిక ఆదాయం 42 కోట్ల రూపాయలని అంటున్నారు. దీంతో ఈ స్కూల్ డ్రాప్అవుట్ వ్యక్తి ఈ స్థాయిలో సంపాదిస్తుండటంతో అనుకుంటే సాధించినది ఏమున్నది అని అంటున్నారు నెటిజన్లు.